పైల్ సమస్యతో బాధపడుతున్నారా? ఇప్పుడు లేజర్ చికిత్సతో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్ లో శాశ్వత పరిష్కారం. ఇప్పుడే సంప్రదించండి. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా సినిమా ప్రేక్షకులకు ఒక శుభవార్త చెప్పారు. గత 4-5 రోజులుగా జరుగుతున్నటువంటి రాద్ధాంతం, హరిహర వీరమల్లు సినిమాని అడ్డుకునేటువంటి క్రమంలో సినిమా థియేటర్ల బంద్ పిలుపునిచ్చారు అనేటువంటి అంశం పైన డిప్యూటీ సీఎంఓ ఇచ్చినటువంటి లేఖాస్త్రం సినిమా పరిశ్రమ మొత్తాన్ని కూడా కుదిపేసింది. ఇప్పుడు దీనికి ఒక బిగ్ బ్రేకింగ్ మళ్ళీ ఇంకోసారి ఏపీ డిప్యూటీ సీఎంఓనే ఇచ్చింది. ఏంటి ఆ విషయం ఒకసారి మనం పరిశీలిద్దాం. ఆయన ట్వీట్ చేశారు. డిప్యూటీ సీఎంఓకి సంబంధించినటువంటి అఫీషియల్ పేజ్ ఇది. అఫీషియల్ దానిలో ఎక్స్లో ట్వీట్ చేశారు. ఒక కీలకమైనటువంటి అంశం థియేటర్ల నిర్వహణకు సంబంధించి క్లారిటీ ఇచ్చారు. థియేటర్ల నిర్వహణలో కొన్ని పాయింట్స్ని పవన్ కళ్యాణ్ హైలైట్ చేశారు. ఖచ్చితంగా వీటిని అమలు చేయండి. ప్రతి సినిమాకి హరిహర వీరమల్లుతో సహా అన్ని సినిమాలకి ఈ సూత్రాలను పాటించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ప్రభుత్వం ఇస్తున్నటువంటి నియమావళిగా చెప్తున్నారు. ఆ విషయాలు ఏంటి ఒకసారి చూద్దాం. థియేటర్ల నిర్వహణ పకడ్బందీగా ఉండాలి. థియేటర్లో ఆహార పానీయాల నాణ్యత నియంత్రణకు చర్యలు. నా సినిమా అయినా సరే టికెట్ ధర పెంపు కావాలంటే ఫిలిం ఛాంబర్ ద్వారానే ప్రభుత్వాన్ని సంప్రదించాలి. ఇది మేజర్ అంశం. ఎందుకంటే ఇక్కడ అవసరానికి తగ్గట్టుగా ఎవరు పడితే వాళ్ళు పర్సనల్గా కలుస్తూ అనేది సమస్యల పరిష్కారం కాదు. ఖచ్చితంగా ఒక సిస్టమ్ ఉండాలని చెప్పని సీఎంఓకి సంబంధించినటువంటి లేఖాస్త్రంలో మొదటి లేఖాస్త్రంలోనే పేర్కొన్నారు. దానికి కొన్ని గైడ్ లైన్స్ని పవన్ కళ్యాణ్ ఇచ్చారు. ఆహార పానీయాల నాణ్యత, ధరలపైన నియంత్రణకు చర్యలు తీసుకుంటామన్నారు. తన సినిమా అయినా సరే టికెట్ పెంపు కావాలంటే ఫిలిం ఛాంబర్ ద్వారానే ప్రభుత్వాన్ని సంప్రదించాలి. కాబట్టి ఇక్కడ ఫిలిం ఛాంబర్ రెస్పాన్సిబిలిటీ అనూహ్యంగా పెరిగేటువంటి అవకాశం ఉంది. అలానే రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తుంది. ఈ వ్యవహారం మొత్తాన్ని కూడా సినిమా హాళ్ల బంద్ వెనుక ఉన్న శక్తులు ఏమిటో విచారించాల్సిందే. సో దీన్ని వదిలిపెట్టేటువంటి పరిస్థితి లేదు. ఆ నలుగురు అంటుంటే ఆ నలుగురిలో మేము లేవంటే మేము లేవనేటువంటి మాట చెప్తూ వచ్చారు. సో ఆ నలుగురిలో ఎవరున్నారు తేల్చే పని. సినిమా హాళ్ల బంద్ వెనకాల అదొక కుట్ర జరిగిందనేటువంటి అనుమానం చాలా బలంగా వినిపించింది ఈ 4 రోజులు. సో దానికి కారకులు ఎవరు, దీనిపైన కూడా చర్య తీసుకోవాలని చెప్పని గైడెన్స్ ఇచ్చారు. ఈ అవాంఛనీయ పరిస్థితికి కారకుల్లో జనసేన తరపు వాళ్ళు ఉన్న చర్యలకు వెనుకాడొద్దు. సో ఇది ఒక స్టెప్. ఎందుకంటే ఒక ప్రెస్ మీట్లో దిల్ రాజు గారు ఒక మాట చెప్పారు. ఈస్ట్ గోదావరి జిల్లాలో జరిగినటువంటి మీటింగ్లో ఈ చర్చ వచ్చింది. ఈ ప్రతిపాదన చేసినటువంటి వ్యక్తి కూడా జనసేన పార్టీ నాయకుడు అనేటువంటి మాట దిల్ రాజు తన ప్రెస్ మీట్లో చెప్పారు. సో అందుకనే పవన్ కళ్యాణ్ గారి కార్యాలయం నుంచి రిలీజ్ చేసిన ఈ నోట్లో జనసేన తరపు వాళ్ళు ఉన్నా కానీ చర్యలకు వెనకాడొద్దు అన్నారు. రాష్ట్రంలో సినిమా హాళ్ల నిర్వహణను పకడ్బందీగా చేపట్టడం ద్వారా ప్రేక్షకులకు మెరుగైనటువంటి సేవలు అందించాలని, ఆ దిశగా సంబంధిత ప్రభుత్వ శాఖలు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కొత్త చిత్రాల విడుదల సందర్భంగా టికెట్ ధరల పెంపు నిమిత్తం నిర్మాతలు, వారికి సంబంధించిన వారు వ్యక్తిగత హోదాలో కాకుండా తెలుగు చలనచిత్ర పరిశ్రమ వాణిజ్య మండలి ద్వారానే ప్రభుత్వాన్ని సంప్రదించే విధానాన్ని అమలు చేయాలని దిశానిర్దేశం చేశారు. సో ఇదొక కీలకమైనటువంటి డైరెక్షన్ కింద మనం చూడాల్సి ఉంటుంది. ఇప్పటివరకు కూడా సినిమా పరిశ్రమకు సంబంధించి ఫిలిం ఛాంబర్ వాస్తవానికి అన్ని వింగ్స్ని కోఆర్డినేట్ చేసేటువంటి వ్యవస్థ. కానీ ఎవరికి వారే యమునా తీరా అన్న రీతిలో పెద్ద డైరెక్టర్లు, పెద్ద నిర్మాతలు వచ్చిన తర్వాత వాళ్ళు నేరుగా ప్రభుత్వంతో సంప్రదింపులు, సంబంధాలు పెట్టుకోవడం అనేది ఒక ఆనవాయితీగా మారింది. దాన్ని బ్రేక్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారు ఒక డైరెక్షన్ చేశారు. ఇక్కడ ప్రభుత్వాన్ని సంప్రదించే విధానాన్ని ఫిలిం ఛాంబర్ ద్వారానే చేయాలని దిశానిర్దేశం చేశారు. ఇక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారు సినిమా హాళ్ల బంద్ ప్రకటనలు, ఈ క్రమంలో తమ శాఖ ద్వారా చేపట్టాల్సినటువంటి చర్యలు, తాజా పరిణామాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి వివరించారు. దీనికి స్పందిస్తూ పవన్ కళ్యాణ్ పలు కీలక సూచనలు చేశారు. టికెట్ ధరల పెంపు కావచ్చు, సినిమా హాళ్ల నిర్వహణ విషయం కావచ్చు, ఏ విషయంలోనైనా కానీ ప్రభుత్వ శాఖలు తమ విధులను పర్యవేక్షణను పకడ్బందీగా చేయాలన్నారు. త్వరలో విడుదలయ్యే హరిహర వీరమల్లు సినిమాకు సైతం టికెట్ ధరల పెంపు కోసం నిర్మాత వ్యక్తిగతంగా కాకుండా చలనచిత్ర పరిశ్రమ మండలి ద్వారానే, వాణిజ్య మండలి ద్వారానే, చలనచిత్ర వాణిజ్య మండలి అంటే తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అని చెప్పని పేరు పెట్టారు కదా, దానికి ద్వారానే అర్జీ ఇచ్చి సంప్రదింపులు చేయాలని, ఇందులో మన భేదాలు పాటించవద్దని స్పష్టంగా చెప్పారు. సో ఇది ఒక ముఖ్యమైనటువంటి పరిణామంగా మనం చూడాలి. ఇటీవల రిలీజ్ అవుతున్నటువంటి సినిమాలన్నింటికీ సంబంధించి ఆయా సినిమాల నిర్మాతలు లేదా దర్శకులు, కొన్ని సందర్భాల్లో నటులు కూడా ప్రభుత్వాన్ని అప్రోచ్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇక నుంచి ఆ విధానం కుదరదు. నేరుగా ఫిలిం ఛాంబర్ లాంటి బాడీస్ని స్ట్రెంథన్ చేసేటువంటి ప్రయత్నం పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల ఫిలిం ఛాంబర్కి ప్రాధాన్యం పెరుగుతుంది. ఫిలిం ఛాంబర్ పదవిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఎలక్టెడ్ ప్రెసిడెంట్ ఉన్నా కానీ ఆ కమిటీకి ముందుగా గౌరవం పెరుగుతుంది అనేటువంటి ఆలోచన ఉంది. ఎవరు పడితే వాళ్ళు ఇండస్ట్రీ తరపున మాట్లాడకుండా ఇండస్ట్రీకి ఒక వాయిస్ సోర్స్ కింద ఫిలిం ఛాంబర్ని ఇక్కడ ఎమర్జీ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అలానే సినిమా ప్రేక్షకులు,
హాల్కి ఆనందంగా రావాలంటే అసలు ఏం చేయాలి అనే దాని మీద కూడా కొన్ని డైరెక్షన్స్ ఇచ్చారు. టికెట్ ధర కంటే సినిమా హాళ్లలో పాప్కార్న్ లాంటి తినుబండారాలు, శీతల పానీయాలు, చివరికి మంచినీళ్ళ సీసాల ధరలు సైతం భారీగా ఉండడంపై ఈ సందర్భంగా చర్చించారు. ఇది ఏంటంటే ఆల్రెడీ మనం కూడా డిస్కస్ చేసాం. ఈ నోట్ రిలీజ్ చేసిన రోజునే మనం చెప్పాం. ఇది కనుక చేస్తే పవన్ కళ్యాణ్ గారు నిజంగా సినిమా ప్రేక్షకుల పాలిటి దేవుడు అవుతాడు. ఆయన వెండి తెర మీద చూసి దేవుడిలా కొలిచిన అభిమానులు ఉండొచ్చు కానీ ప్రేక్షకుల పాలిట ఆయన దేవుడిగా మారడానికి ఇది ఖచ్చితంగా 100% ఇదే మార్గం, ఇదే శరణ్యం. ఎక్కడ కూడా ఊహించి ఉండడం పాప్కార్న్ డబ్బా కొనాలంటే 350 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంటుందని హైదరాబాద్ లాంటి సిటీల్లో, అలానే విజయవాడ లాంటి నగరాల్లో, విశాఖపట్నం లాంటి నగరాల్లో మల్టీప్లెక్స్లో యథేచ్ఛగా దోపిడీ, ఒక విధంగా చెప్పాలంటే దోచుకు తినేటువంటి పరిస్థితి ఉంటుంది. 250 రూపాయలకి సినిమా టికెట్ కొంటే 350 రూపాయలకి పాప్కార్న్ డబ్బా కొనాల్సి, మళ్ళీ అందులో కాంబో ప్యాక్లను 650, 700 రూపాయలు పెడుతున్నటువంటి మహానుభావులు కూడా ఉన్నారు. మంచినీళ్ళ సీసా అర లీటర్ వాటర్ బాటిల్ 60 రూపాయలకు అమ్ముతున్న మహానుభావులు ఉన్నారు. కాబట్టి ఆ దరిద్రం వదలాలంటే కనుక ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. ఈ దరిద్రం వల్లే థియేటర్లకు రావడం మానేశారు. ఎందుకంటే ప్రేక్షకుడు సినిమా చూస్తూ ఒక ఎంటర్టైన్మెంట్, ఒక సరదా. తెలుగు ప్రేక్షకులకు మరీ ముఖ్యంగా సినిమా అనేది ఖచ్చితంగా వాళ్ళ నాడీ వ్యవస్థలో జీర్ణించుకుపోయినటువంటి పరిస్థితి. ఆ సినిమా చూడాలనేటువంటి తాపత్రయం, కోరిక 100% ప్రేక్షకులకు ఉంటుంది. కానీ అక్కడ జరిగేటువంటి ఈ దోపిడీ విధానాలు, ఈ చాక్లెట్లు కొనాలన్నా, బిస్కెట్లు కొనాలన్నా కానీ విపరీతమైనటువంటి ధరలు, పైగా నాణ్యత విషయంలో ఉండేటువంటి లోపాలు, ఇవన్నీ కూడా ప్రేక్షకుడిని సినిమాకి దూరం చేస్తున్నాయి. సినిమాకి రావాలనే కోరిక ప్రేక్షకుడికి ఉన్నా కానీ ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ వ్యవస్థలు ఆ కోరికను చంపేస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి దిశానిర్దేశం ప్రకారంగా నిజంగానే నీళ్ల సీసాల ధరలు, వాటర్ బాటిల్స్ ధరలు, తినుబండాలు, పాప్కార్న్ కానీ, శీతల పానీయాలు కానీ వీటికి సంబంధించినటువంటి ధరల్ని నియంత్రిస్తే కనుక ఖచ్చితంగా సినిమా బతుకుద్ది అనడానికి ధైర్యంగా చెప్పొచ్చు అనమాట. వాస్తవంగా వాటి ధరలు ఎంత ఉంటున్నాయి, ఎంతకు విక్రయిస్తున్నారు, అసలు వాటిలో ఉండే నాణ్యత ప్రమాణాలు ఏమిటనేది కూడా సంబంధిత శాఖలు, ఆ శాఖల అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి ధరల నియంత్రణ కూడా చేపట్టాలని తెలిపారు. ఇది చేస్తే కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలుగు సినిమా ప్రేక్షకుడు 100% రుణపడి ఉంటారు. ఎందుకంటే ఒక బాటిల్ ఇస్తే, ఏదో ఒక కూల్ డ్రింక్ బాటిల్ తీసుకుంటే 60 రూపాయలు ఎగ్జాంపుల్ అనుకుంటే, దాన్ని ఫౌంటైన్ అని చెప్పని ఒక కొత్త టెక్నిక్ ఉపయోగించి ఇంతపాటు గ్లాస్ ఇచ్చి ఆ గ్లాస్ నిండా నింపి దానికి ఒక స్ట్రా పెట్టి దాన్ని 250 రూపాయలకు అమ్ముతున్నటువంటి మహానుభావులు ఉన్నారు. కాబట్టి ఆ దరిద్రాన్ని వదిలించాల్సినటువంటి అవసరం అయితే స్పష్టంగా ఉంది. వాటికి సంబంధించి అంటే మ్యానుఫ్యాక్చరింగ్ క్వాలిటీ అనేది ఎలా అసెస్ చేస్తారనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్. ఒక సీసాను కనుక, సీల్డ్ సీసాను కనుక అమ్మితే దాని మీద మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, ఎక్స్పైరీ డేటు ఇవన్నీ కూడా మ్యాండేటరీగా మెయింటైన్ చేయాల్సి ఉంది. కానీ ఈ డబ్బాలు నింపేవి, గ్లాసులు నింపేటువంటి వాటికి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఏమి ఉండదు. అది 3 రోజుల క్రితం కావచ్చు, వారం రోజుల క్రితం కావచ్చు, ఆల్రెడీ పెండింగ్లో ఉంటే ఎన్ని రోజులైనా కానీ పట్టొచ్చు. కాబట్టి ఈ నాణ్యత విషయంలో కూడా దీనిపైన చాలా అనుమానాలు ఉన్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా మల్టీప్లెక్స్లు, సింగిల్ స్క్రీన్స్లో ఆహార పదార్థాలు, శీతల పానీయాల వ్యాపారంలోనూ గుత్తాధిపత్యం కొనసాగుతోందనే విషయం కూడా ప్రభుత్వ దృష్టికి వచ్చినందున దీనిపైన విచారణ చేపట్టాలని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రికి సూచించారు. దీనికే పెద్ద ఇన్వెస్టిగేషన్ ఏం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఒకరోజు టికెట్ కొనుక్కొని సినిమాకి వెళ్తే అన్ని విషయాలు తెలిసిపోతాయి. ఎందుకంటే అక్కడ పెట్టేటువంటి థియేటర్స్, మనం కొన్ని పేర్లు చెప్పకూడదు, కొన్ని బ్రాండ్స్ విషయంలో, కొన్ని తీసుకునేటువంటి వాళ్ళు నెట్వర్క్ స్క్రీన్స్ని మెయింటైన్ చేసేటువంటి సంస్థలు, టికెట్లు అమ్మేటువంటి వాటితో పాటు ఈ తినుబండారాలు అమ్మేటువంటి అగ్రిమెంట్ కూడా వాళ్ళకే ఉంటుంది. కాబట్టి వాళ్ళు చేసేటువంటి అరాచకం ఇది. అక్కడ మల్టీప్లెక్స్లో మెయిన్గా సింగిల్ థియేటర్లో ఇటువంటి దాష్టికాలు ఎక్కువ జరగడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే వాళ్ళు సొంత మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్స్ పెట్టరు. ఎప్పుడైతే చైన్ స్క్రీన్స్లో వీళ్ళు ఇన్వాల్వ్ అవుతారో ఆ చైన్ స్క్రీన్స్లో ఉండేటువంటి క్యాంటీన్స్ మెయింటెనెన్స్ మాత్రమే ఈ దౌర్భాగ్యానికి దారితీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మల్టీప్లెక్స్ స్క్రీన్స్లో అమ్మేటువంటి తినుబండారాలు, ఆహార పదార్థాలు వాటిపైన ఫోకస్ పెట్టాలి. ఒక టికెట్ కొనుక్కొని వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి మామూలుగా మారువేషంలో వెళ్ళి చూసినా కానీ చాలా క్లారిటీ వచ్చేస్తుంది. ఎందుకంటే అక్కడికి వెళ్తే కూల్ డ్రింక్ బాటిల్ ఎంతకు అమ్ముతున్నారు, ఒక బర్గరు, ఒక పిజ్జా ఇట్లాంటివి ఎంతకు అమ్ముతున్నారు, బయట ఎంతకు దొరుకుతున్నాయి, పైగా వాళ్ళ ఓన్ బ్రాండ్స్ పెట్టి ఎంతెంత రేట్లు పెంచున్నారు, పాప్కార్న్, చిన్న పాప్కార్న్ డబ్బా తీసుకుంటే ఎంత తీసుకున్నారు, ఇవన్నీ కూడా ఓపెన్ డేటా అయితే అందరికీ తెలిసిందే. గతంలో కూడా 1-2 సార్లు వీటిని నియంత్రిస్తాం అనేటువంటి ప్రచారం గట్టిగా జరిగింది. కానీ అమల్లో మాత్రం జరగలేదు. ఈసారైనా కానీ పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ నుంచి డైరెక్షన్ వచ్చింది కాబట్టి జరుగుతుందని చెప్పిన ఆశిద్దాం. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రికి దీనికి సంబంధించినటువంటి సూచనలు చేశారు. ప్రేక్షకులు కుటుంబ సమేతంగా సినిమా హాల్కు రావాలంటే తినుబండారాలు, పానీయాల ధరలు చూసి వెనుకంజ వేసే పరిస్థితి రాకూడదని ఉప ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ధరలు తగ్గితే ప్రేక్షకుల సంఖ్య పెరుగుతుంది, తద్వారా పన్ను ఆదాయం కూడా పెరుగుతుంది. ఈ అంశంపై పన్నుల శాఖతో పరిశీలన చేయించాలని చెప్పారు. అలానే థియేటర్లలో తాగునీటి ఏర్పాటు, పారిశుద్ధ్య నిర్వహణ అనేవి యజమానులు కనీస బాధ్యతలు అని చెప్పని వాటిని పాటించేలా స్థానిక సంస్థలు చూసుకోవాలని చెప్పని సూచించారు. సో ఇందులో చాలా ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి. కానీ ప్రేక్షకుడు పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు ఇదే చాలా ముఖ్యమైనటువంటి అంశం.
నిజంగా థియేటర్ల బంద్కు సంబంధించి కుట్రదారులు ఎవరు, దాని వెనక ఏదైనా వ్యూహం ఉందా లేదా, ఇవన్నీ కూడా వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో తేలేటువంటి అంశం. కానీ పనిలో పనిగా తినుబండారాలు, అక్కడ అమ్మేటువంటి పదార్థాలకు సంబంధించినటువంటి అంశాలపైన ఒక నియంత్రణ రావాలని చెప్పిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆలోచిస్తుంది. కాబట్టి దీన్ని కనుక స్ట్రిక్ట్గా అమలు చేస్తే ఏ సినిమా చూస్తానికి కూడా వెనకాడరు. ఎందుకంటే సినిమా హిట్టా ఫ్లాప్ అనేది కాదు, ఒక అరగంట గంట టైం దొరికినా కానీ ఇంట్లో ఎలా అయితే టీవీ ఆన్ చేసుకొని చూసుకునేటువంటి పరిస్థితులు ఉంటాయో, కొంత సమయం దొరికితే థియేటర్కి వెళ్ళాలి, థియేటర్లో సినిమాని ఎంజాయ్ చేయాలనేటువంటి మనస్తత్వం ఇప్పటికీ తెలుగు ప్రేక్షకుడికి ఉంది. కానీ టికెట్ కంటే కూడా ఇతర వ్యవహారాలతో జేబుకు చిల్లు చేసేటువంటి అంశాలు ఉండడం వల్లే ప్రేక్షకులు దూరం అవుతున్నారు. మరీ ముఖ్యంగా కుటుంబ సమేతంగా వెళ్ళడం అనేది దాదాపు కనుమరుగు అయిపోయింది. సో అందుకనే ఇప్పుడు ఈ నిర్ణయాలు కనుక అమలు చేయగలిగితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో సినిమా థియేటర్లకు మంచి ఊపు వస్తుందని చెప్పొచ్చు. మనం సినిమా హాళ్ల బంద్ నేపథ్యం పైన తెలుగు చిత్రరంగంలో సినిమా హాళ్ల బంద్ ప్రకటనలో వెలువడ్డానికి గల నేపథ్యం ఆ నలుగురు ప్రమేయం. ఈ ఆ నలుగురు అనే దాన్ని మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఆఫీసు వాళ్ళు వదిలిపెట్టట్లేదు. ఈ ఆ నలుగురు ఎవరో తెలుస్తారు, ఎందుకంటే ఆ నలుగురిలో నేను లేను ఎవరో లేరు అంటున్నారు. గతంలో ఎవరో చెప్పినట్టుగా అందరూ శాఖాహారులే కానీ రొయ్యల ముళ్ళు ఆడకపోయింది అన్నట్టుగా ఉంది ఇక్కడ పరిస్థితి. కాబట్టి ఎవరనేది తేల్చాల్సిన అవసరం ఉంది అంటారు. తమకు సంబంధం లేదని ఇద్దరు నిర్మాతలు ప్రకటించడం, తూర్పుగోదావరి జిల్లాలోని తొలుత బంద్ ప్రకటన వెలువడడం తదితర అంశాలు చర్చకు వచ్చాయి. బంద్ అంశంపై చేపట్టిన విచారణ పురోగతిని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి వివరించారు. బంద్ ప్రకటన వెనుక జనసేన నాయకుడు ఉన్నారని ఒక నిర్మాత, ఇది ఎవరో దిల్ రాజు ఒక నిర్మాత ఉంది, కానీ నిన్న ఆయన మాట్లాడుతూ ప్రెస్ మీట్లో చాలా క్లియర్గా చెప్పారు. ఎవరో అత్తిలి సత్యనారాయణ గారు అనేటువంటి ఆయన జనసేన నాయకుడు. ఆయన వార్నింగ్ ఇచ్చారు ఫస్ట్ ఈస్ట్ గోదావరికి సంబంధించినటువంటి సింగిల్ థియేటర్స్ లేదా ఎగ్జిబిటర్స్ మీటింగ్లో ఆయన అన్నారు. దాన్నే బయట ఆ విధంగా బంద్ అనేటువంటి ప్రచారం చేశారు. తర్వాత దానికి సంబంధించి ఫిలిం ఛాంబర్కి ఒక లెటర్ కూడా ఇచ్చారు, దీనిపైన డిస్కషన్ జరగాలి, లేదంటే మేము జూన్ 1 నుంచి బంద్కి వెళ్తామని. రెండో నేపథ్యం ఏంటంటే మీడియా వాళ్ళ మీద వేశారు. జూన్ 1 నుంచి సినిమా హాళ్ళు బంద్ అని మీరు హెడ్లైన్ పెట్టారు, అందుకనే పవన్ కళ్యాణ్ గారు కన్ఫ్యూజ్ అయ్యారని చెప్తున్నారు ఆయన. సో అసలు ఎవరు నిజంగా ప్రకటన చేసిన వాళ్ళు ఎవరు, ఆ డిస్కషన్ ఎప్పుడు వచ్చింది, మీడియాకి పాస్ ఆన్ చేసినటువంటి వ్యక్తి ఎవరు, ఫస్ట్ ఎవరు బ్రేకింగ్ వేశారు, ఇవన్నీ కూడా వెరిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో దానిపైన తూర్పుగోదావరి జిల్లాలోనే తొలుత బంద్ ప్రకటన వెలువడడం తదితర అంశాలు చర్చకు వచ్చాయి. బంద్ అంశంపై చేపట్టిన విచారణ పురోగతిని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి వివరించారు. బంద్ ప్రకటన వెనుక జనసేన నాయకుడు ఉన్నారని ఒక నిర్మాత మీడియా ముందు ప్రకటించిన విషయంపైన చర్చించారు. ఈ ప్రకటన వెనుక ఒక సినీ నిర్మాత, సినిమా హాళ్లు కలిగిన ఒక రాజకీయ నాయకుడి ప్రమేయం ఉన్నాయని సినీ వర్గాలు చెబుతున్నటువంటి క్రమంలో ఇది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ కనిపిస్తుంది. మనం మిగతా అన్ని పక్కన పెట్టి చూస్తే ఈ నిర్మాత గారు చెప్పారంటే, ఈ నిర్మాత గారు దిల్ రాజు గారు, మనకు తెలుసు, ఆయన చెప్పింది ఆన్ రికార్డ్ ఉంది కాబట్టి పేరు కూడా ధైర్యంగా రాసుకోవచ్చు మనం ఇక్కడ. సో ఈ ప్రకటన వెనుక ఒక సినీ నిర్మాత, సినిమా హాళ్లు కలిగిన ఒక రాజకీయ నాయకుడి ప్రమేయం. సో ఇక్కడ ఎవరు సినీ నిర్మాత, ఎవరు దిల్ రాజు గారా, లేదా ఆయన సురేష్ బాబు గారా, అల్లు అరవింద్ గారా, ఇంకెవరన్నా ఉన్నారా సినీ నిర్మాత? సో అదొక్కసారి ఎంక్వైరీ చేయాల్సి ఉంటుంది. సినిమా హాళ్లు కలిగిన ఒక రాజకీయ నాయకుడు ప్రమేయం అంటే ఇక్కడ ఎక్కువగా వినిపిస్తున్నటువంటి పేరు ఏంటంటే కాకినాడ మాజీ ఎమ్మెల్యే పేరు బాగా వినిపిస్తుంది. ఆయనకు అక్కడ 2-3 థియేటర్లు ఉన్నాయి. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి. సో ఆయనకి సంబంధించి కానీ లేదా వాళ్ళు ఎవరైనా పాత్రదారులుగా ఉన్నారా, బహుశా ఆ ఎంక్వైరీ జరుగుద్ది అనుకుంటా. సినిమా వర్గాలు చెబుతున్నటువంటి క్రమంలో ఈ కోణంలో కూడా విచారణ చేయించాలని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రికి సూచించారు. సినిమా రంగంలో అవాంఛనీయమైన పరిస్థితులకు కారణమైన బంద్ అనే ప్రకటన వెనుక గల కారణాలు తెలుసుకోవాలన్నారు. ఇందుకు కారకుల్లో జనసేన తరపు వాళ్ళు ఉన్న చర్యలకు వెనకాడవద్దన్నారు. నిర్మాతలు కావచ్చు, నటులను కావచ్చు, దర్శకులను కావచ్చు బెదిరింపు ధోరణిలో దారికి తెచ్చుకుని వ్యాపారాలు సాగించాలనుకునే వారి అనారోగ్యకర వాతావరణానికి తావు లేకుండా సినిమా వ్యాపారం సక్రమంగా ప్రోత్సాహకర పరిస్థితుల్లో ఉంచేందుకు ప్రభుత్వం తీసుకువస్తుందని విషయాన్ని తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలికి, నిర్మాతల మండలికి, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, దర్శకుల సంఘాలకి తెలియజేయాలన్నారు. సో ఇది ఆంధ్రప్రదేశ్లో ఈ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడేటువంటి వాళ్ళకి గట్టిగా బుద్ధి చెప్పాలని ఒక వార్నింగ్ ఇచ్చినట్టుగా ఉంది. కీలకమైనటువంటివి ఫిలిం ఛాంబర్ కావచ్చు, అలానే ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కావచ్చు, దర్శకుల సంఘాలు కావచ్చు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, వీళ్ళందరికీ కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనేటువంటి సూచన పవన్ కళ్యాణ్ చేశారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకురాదాల్సిన కాంప్రహెన్సివ్ ఫిలిం డెవలప్మెంట్ పాలసీలో సినిమా రంగం అభివృద్ధికి సూచనలు కూడా తెలుగు సినిమా రంగంలోని సంఘాలు, మండళ్ల నుంచి స్వీకరించాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. సో ఇది మొత్తం మీద లెటర్ సారాంశం ఇది. అది అక్కడ జరిగినటువంటి డిస్కషన్కి సంబంధించినటువంటి అంశాన్ని అంతా కూడా అఫీషియల్ దీనిలో ట్వీట్ చేశారు డిప్యూటీ సీఎం కార్యాలయం వారు. కాబట్టి దీనిలో చెప్పినటువంటి అంశాలు ఏంటంటే 3 స్టెప్స్గా మనం విడబరిచి చెప్పి చూడాలంటే కనుక మొదటిది సినిమా హాళ్ల బంద్కు సంబంధించినటువంటి కుట్ర
ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఎక్కడ చేశారు, ఎలా జరిగింది, దాన్ని వెనకున్న వాళ్ళు సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, వీళ్ళందరినీ బయటికి లాగాలని చెప్పని ఆ ఎంక్వైరీ కొనసాగించాలని చెప్పారు. రెండోది, సినిమా పేరుతో దోపిడీ వ్యాపారం సినిమా హాళ్లలో చేస్తున్నటువంటి వ్యక్తులను పట్టుకోవడం అనేది చాలా కీలకమైనది. ప్రభుత్వ శాఖలకు స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. ఆ స్పష్టమైన ఆదేశాల నేపథ్యంలో తినుబండాల ధరలు, అవి ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అయినాయి, ఎప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యి, ఎంఆర్పీలు ఎంత, వాటిని ఎంతకు అమ్ముతున్నారు, వీటన్నిటి మీద కూడా ప్రభుత్వం దృష్టి పెట్టబోతుంది. మూడోది ఏంటంటే, సినిమా రంగానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి పరిణామం, సమగ్రమైనటువంటి ఫిల్మ్ డెవలప్మెంట్ పాలసీ తీసుకురావాలంటే ఈ సంఘాలన్నిటినీ ఇన్వాల్వ్ చేయాలి. ఇక టికెట్ ధరల పెంపుకు సంబంధించినటువంటి అంశంలో కూడా సంఘాల ప్రాతినిధ్యం మాత్రమే ఉంటుంది, వ్యక్తిగత ప్రాతినిధ్యం అనేది ఉండదు. సంఘాల ద్వారా రిప్రజెంట్ చేసుకొని, కావాలంటే వాళ్ళ ద్వారా అపాయింట్మెంట్ తీసుకుని వ్యక్తిగతంగా వెళ్ళి కలిసేటువంటి వెసులుబాటు ఉంటుంది. ఒక విధి విధానాలని రూపొందించేటువంటి ప్రయత్నం పవన్ కళ్యాణ్ గారి కార్యాలయం చేస్తుంది. దానికి సంబంధించి కొన్ని డైరెక్షన్స్ ఇచ్చారు. హరిహర వీరమల్లు సినిమా ప్రొడ్యూసర్ ఏఎం రత్నంతో సహా ప్రతి ఒక్కరు ఇది ఫాలో అవ్వాల్సింది అని చెప్తున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో మరిన్ని సంస్కరణలు తెలుగు సినిమా రంగానికి సంబంధించి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో సినిమా రంగం, సినిమా వ్యాపారం అభివృద్ధికి సంబంధించినటువంటి విషయాల్లో కీలకమైనటువంటి దిశానిర్దేశం ఈ డేటా ద్వారా ఏపీ డిప్యూటీ సీఎం కార్యాలయం చేసింది. పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు ఇది రిలీజ్ చేస్తున్నట్టుగా అధికారికంగా అనౌన్స్ చేశారు. కాబట్టి ఇది పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి మార్గదర్శనంగానే చూడాల్సి ఉంటుంది. ఇక కాంప్రహెన్సివ్ ఫిల్మ్ డెవలప్మెంట్ పాలసీని కనుక తీసుకొస్తే, ఏపీలో సినిమా రంగ అభివృద్ధికి, సినిమా రంగానికి సంబంధించినటువంటి స్టూడియోల అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి ప్రోత్సాహకాలు ఇవ్వాలి, ఇండస్ట్రీ ఎటువంటి సయోధ్యతో ప్రభుత్వంతో పనిచేస్తుంది, వీటిపైన కూడా వర్క్ చేస్తుంది. కాబట్టి ఈ చిన్న చిన్న వ్యవహారాలు, ఈ గిల్లి గిచ్చి పెట్టుకునేటువంటి వ్యవహారాలు, రాజకీయపరమైనటువంటి చౌకబారు అంశాల కోసం సినిమా ఇండస్ట్రీని దెబ్బతీసేటువంటి కుట్రలో చేయకుండా ఈ సమస్యల్ని సామరస్యంగా పరిష్కరించుకోవడం, రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో సినిమా ఇండస్ట్రీ ఎలా పరిడి వెళ్ళాలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీకి ఎలా సహకరించాలి, వీటిపైన కనుక ఇండస్ట్రీలో పెద్దలు అనుకునేవారు, పెద్దలు అనబడేవారు, పెద్దలుగా భావించబడుతున్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఒక తాటిపైకి వచ్చి కనుక పనిచేయగలిగితే ఆంధ్రప్రదేశ్లో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి మంచి ప్రోత్సాహం ఇచ్చేటువంటి డైరెక్షన్ ఏపీ డిప్యూటీ సీఎం ఇచ్చారని చెప్పని మనం భావించవచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.